హలో నమస్కారం ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక ట్రేడింగ్లో డైలీ ఒక మినిమమ్ 1000 నుంచి 2000 ఇలా ఎర్న్ చేయాలనేది ఒక సింపుల్ టెక్నిక్ తోటి మీరు దీని డిసిప్లిన్ తోటి మంచిగా చేసుకుంటే మీరు ఈజీగా అమౌంట్ అనేది సంపాదించవచ్చు. దాని గురించి మాట్లాడుకుందాము. మనం స్టాక్స్ చేయాలంటే స్టాక్ సెలెక్షన్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అది మనము టాప్ గెయిన్ టాప్ లూజర్ చూసినా కానీ దాన్ని సెక్టర్ వైజ్గా కూడా మళ్ళీ మనం ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ నిఫ్టీనే చేద్దామనుకుంటే అలా 50 కంపెనీస్, ఇండియాలో టాప్ 50 కంపెనీస్కి సంబంధించిన స్టాక్స్ అనేది లిస్టెడ్ అయి ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకమైన సెక్టర్కి సంబంధించింది ఉంటుంది. కొన్ని ప్రోడక్ట్స్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒక రకమైన సంబంధించిన ప్రోడక్ట్స్ ఉండవు మ్యాక్సిమం. ఐటీసీ అనేది హోటల్ బిజినెస్, సిగరెట్ బిజినెస్లో ఎక్కువ ఉంటుంది. రిలయన్స్ అనేది ఆయిల్ దాంట్లో ఎక్కువ ఉంటుంది. రిటైలర్లో కూడా ఉంది. జియో దాంట్లో ఉంది. అంటే డిఫరెంట్ సెక్టర్స్ని మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకే ఉంది నిఫ్టీలో. దాని మీద బ్యాంకింగ్ సెక్టారు మన మానిటరింగ్ గురించి మనం సెర్చ్ వచ్చినప్పుడు దాంట్లో స్టాక్ అనేది పడిపోవడం, అంటే డిఫరెంట్గా మనం నిఫ్టీని మనం ఆప్షన్ చేయాలన్నా, ఫ్యూచర్స్ని బై చేసి సెల్ చేయాలన్నా దాన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనకు ఒక ఆప్షన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ 12 బ్యాంక్స్ ఉంటాయండి. దీన్ని మనం డైలీ ట్రాక్ చేసుకుంటే ఒకటే దాంట్లో మీరు ఎక్స్పర్ట్ కండి. దీన్నే మంచిగా ట్రాక్ చేయండి. గవర్నమెంట్ ఎప్పుడు మ్యాక్సిమం చేంజెస్ ఎప్పుడు వస్తాయంటే ఎక్కువ ఆర్బీఐ ఏమన్నా మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ, ఏదైనా ఇంట్రెస్ట్ రేట్ల గురించి అప్ అండ్ డౌన్స్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మేజర్గా ఇష్యూ వచ్చినప్పుడు బాగా చేంజెస్ వస్తాయి. మామూలుగా అయితే మనము ఒక మెయిన్గా 12 బ్యాంక్స్ని మనము మేనేజ్ డైలీ ట్రాక్ దీంట్లో ఉన్న బ్యాంక్స్ లిస్టే ఉంటాయి. ఎందుకంటే బ్యాంక్స్ అనేది అన్నీ ఆల్మోస్ట్ ఈక్వల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని లోన్సే ఇస్తాయి. లోన్స్, క్రెడిట్ కార్డ్స్, సేవింగ్స్ అకౌంటు. ఒకటి ఏంటంటే ఫ్యాక్టర్, దీంట్లో లోన్ది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ మనం ట్రేడింగ్ చేసుకోవడానికి మనం ఏంటంటే ఈజీగా ఈ స్టాక్స్లలో ఎంత పర్సెంట్ డిక్లైన్ ఉంది, ఎంత పర్సెంట్ నెగిటివ్ పాజిటివ్ ఉంది అనేది ట్రాక్ చేసుకుంటే మనం బై సైడ్ అనే, లేకపోతే షార్ట్ సైడ్ అనేది, లాంగ్ సైడ్ షార్ట్ సైడ్ అనేది మనం ఈజీగా డిసైడ్ కావచ్చు. కానీ కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ మినిమం అనేది దీంట్లో మంచి మూమెంట్ ఉంటుంది. డైలీ ఒక మినిమం అయితే 100 ఎబోనే ఉంటుంది మూమెంట్. 100 ఎబో పైన రావడం కానీ కింద పడడం కానీ. ఈరోజే మార్నింగ్ చూడండి, మార్నింగ్ ఓపెన్ అయింది 20,750కి ఓపెన్ అయింది. ఇప్పుడు 20,450 దాకా వచ్చింది. మళ్ళీ అప్ అండ్ డౌన్స్ నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అప్ అండ్ డౌన్స్ అవుతుంది. దీని లాట్ సైజ్ వచ్చేసి కూడా 25 ఉంటుంది. 25 into 300 అంటే ఆల్మోస్ట్ 100కి మనకు 2,500 వచ్చేస్తాయి 100 పాయింట్స్కి. ఆ విధంగా మనం దీంట్లోనే మనం రెగ్యులర్గా చేసుకుని ప్రాక్టీస్ చేసామనుకోండి, ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. దీంట్లో మనము బ్యాంక్ నిఫ్టీని కొనడానికి దాంట్లో ఫ్యూచర్స్ ఉంటాయి. మీకు అది కూడా చూపిస్తాను, ఫాలో కావండి మన ఛానల్ని. ఇది వచ్చేసి మనము నిఫ్టీ బ్యాంక్ యొక్క ఆప్షన్ చైన్ అనేది మన అబ్స్టాక్లో డైరెక్ట్ దీనిలో చూపిస్తారు. అంటే మీ ప్రతి ఒక్క వెబ్సైట్, మన యొక్క ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఇది అనేది విజిబుల్ అనేది ఉంటుంది. దీనిలో కాల్ రేషియో ఎంత ఉంది, పుట్ రేషియో ఎంత ఉంది చూసుకోవచ్చు. ఇది పుట్ రేషియో, ఇది కాల్ రేషియో. కాల్ రేషియో కాదండి, ఇది కాల్కి సంబంధించిన ఆప్షన్ చైన్ అనేది ఏ విధంగా ఉంది, దీంట్లో లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఎంత, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఇంప్లాయిడ్ వోలటిలిటీ ఎంత ఉంది, ఈ ఇంట్రెస్టింగ్ వాల్యూ ఎంత ఉంది అనేది మనము, స్పాట్ ప్రైస్ ఎంత ఉంది, స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ఉంది అనేది చూసుకోవచ్చు. ఇది పుట్టుకు సంబంధించిన విషయం అండి. అది ఎక్స్పైరీ డేట్ కూడా 1 year అనేది చూసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో మళ్ళీ ఈరోజు అప్ అండ్ డౌన్స్ ఎంత ఉంది, మ్యాక్సిమం లో ఎంత, ఓపెన్ ఎంత 20,740కి ఓపెన్ అయిందండి. నిన్న క్లోజింగ్ వచ్చేసి 20,456 దగ్గర క్లోజింగ్ ఉంది. ఇది వచ్చేసి మ్యాక్సిమం అప్ 20,740.8 అంటే మార్నింగ్ హైలో ఓపెన్ అయిపోయింది. అప్పటి నుంచి డ్రాస్టిక్గా పడడం జరుగుతుంది. 52 వీక్ హై ఎంత అంటే 32,613, లో వచ్చేసి 16,116. ఈ విధంగా ఉంది. మనం ఎలా యాడ్ చేయాలంటే దీన్ని సేమ్ ఇక్కడ టైప్ చేయండి, బ్యాంక్ నిఫ్టీ అని టైప్ చేయండి. ఇక్కడ ఫ్యూచర్స్ వస్తాయి. ఫ్యూచర్స్లో అయితే మనము బై చేయవచ్చు, సెల్ చేయవచ్చు. మీకు ఆప్షన్స్ అనుకోండి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. కొందరు ఏంటంటే ఇప్పుడు స్పాట్ ప్రైస్కి బైది తీసుకోవాలా, లోది పొట్టుది కాల్ ఆప్షన్ అనేది కొంచెం ఉంటుంది. కానీ డైరెక్ట్ ఇదే బ్యాంక్ నిఫ్టీనే మీరు ఫ్యూచర్స్నే డైరెక్ట్ మార్కెట్ అప్ ట్రెండ్ ఉందనుకోండి దాన్ని బై చేయవచ్చు, లో ట్రెండ్ ఉందనుకోండి సెల్ చేయవచ్చు. ఆ విధంగా దీన్ని మనం ట్రాక్ చేసుకోవాలి. మీరు దీంట్లో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ మంత్లో ఉన్నప్పుడు నియర్ ఎక్స్పైరీ అంటే October 2020 అనేది చూసుకోవాలి. దీంట్లో ఓవరాల్ వ్యూ కూడా చూసుకోవచ్చు. టోటల్ బయ్యర్స్ ఎంతమంది ఉన్నారు. టీబీక్యూ అంటేనేమో గ్రీన్ కలర్లో ఉంది. ఇక్కడ టోటల్ బయ్యర్ క్వాంటిటీ, టోటల్ సెల్ క్వాంటిటీ రెడ్ సైడ్ ఎక్కువ ఉందండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి పడిపోతుంది కాబట్టి ఇది ఉంది. ఈ ఆప్షన్ మన మార్కెట్ డెప్త్ని కూడా చూసి కొందరు బయ్యర్స్ ఎక్కువ ఉన్నారా, డిమాండ్ సప్లై అనేది చెక్ చేస్తుంటారు. బయ్యర్స్ సెల్లర్స్ కౌంట్ కూడా చూస్తారు.
దాంతోపాటు ఏంటంటే చార్టు, మెయిన్ చార్ట్ అండి. మనం దీంట్లో ఒక మూవింగ్ యావరేజ్ అనేది ఒక 10-20 అనేది సింపుల్ మూవింగ్ యావరేజ్ పెట్టి కూడా ట్రాక్ చేయవచ్చు. ఆ ట్రాక్ చేసి ఈ రెడ్ పైకి ఉందని, ఈ రెడ్ లైన్ పైకి ఉంటే మనం అనేది కా షార్ట్ సైడ్ వెళ్తాము, అంటే సెల్ చేస్తాము. గ్రీన్ది అంటే ఈ క్యాండిల్స్ అనేది ఈ యొక్క దీనిపైకి వస్తే అప్పుడు మనము కొంచెం ఆలోచించి కొంచెం వెయిట్ చేసి కన్ఫర్మేషన్ తీసుకొని మనము బై సైడ్ వెళ్ళాలి. ఈ మూవింగ్ యావరేజ్ కంటే కింద ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కన్ఫర్మేషన్ తీసుకొని క్యాండిల్ అనేది యావరేజ్ ఎంత ఉంది ఏంది చెక్ చేసుకొని మనం అనేది ఈ విధంగా క్యాండిల్ కింద క్లోజ్ అయింది కాబట్టి పొద్దు నుంచి కిందనే డౌన్ సైడ్ ఉంది కాబట్టి సెల్ సైడ్ చూడాలి. ఇది ఒక వర్టెక్స్ ఇండెక్స్ అని చెప్పి యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకు బై సైడ్ ఉందా సెల్ సైడ్ ఉందా అనేది రెడ్ లైన్ పైకి ఉంటే ఏంటంటే మనము సెల్ సైడ్ వెళ్తాము. గ్రీన్ కిందికి ఉంది కాబట్టి అదే మనం ఇక్కడ గ్రీన్ అనేది పైకి ఉందనుకోండి, మనము బై సైడ్ వెళ్తాము. ఈ మూవింగ్ యావరేజ్లు కూడా వస్తున్నాయి, ఇది ఉన్నాయి కాబట్టి ట్రాక్ చేసామనేది ఈజీ చేసుకోవచ్చు. కానీ మీరు కొంచెము దీంట్లో బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అండి ఇది, దాని యొక్క కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఇంతకుముందు కూడా చూశారు కదండి. ఇది మార్కెట్ యొక్క డెప్త్ దాన్ని, ఇది ఆ చార్ట్ గురించి. అయితే మాకు ఇంకొకటి ఏంటంటే మనం ఈ బ్యాంక్ నిఫ్టీని నిఫ్టీ ఇండెక్సెస్ అనేది టైప్ చేయండి వెబ్సైట్లో. టైప్ చేస్తే మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఆప్షన్స్లోకి వెళ్తే మీకు ఇండెక్సెస్ అని కనిపిస్తుంది కదండి. ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత అక్కడ మీకు సెక్టరల్ వైజ్గా ఇండస్ట్రీస్ అని వస్తుంది. సెక్టర్ వైజ్ ఇండస్ట్రీస్ క్లిక్ చేయండి. తర్వాత సెక్టరల్ ఇండస్ట్రీ ఆల్ సెక్టర్కి సంబంధించిన ఇండస్ట్రీస్ అనేది వస్తుంది. ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ మీద క్లిక్ చేయండి, సెకండ్ ఆప్షన్. తర్వాత ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ గురించి ఓపెన్ అవుతుంది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఈజ్ ఏ కంపైజ్ ఆఫ్ ద మోస్ట్ లిక్విడ్ అండ్ లార్జ్ క్యాపిటలైజ్డ్ ఇండియన్ బ్యాంకింగ్ స్టాక్స్. ఇట్ ప్రొవైడ్స్ ఇన్వెస్టర్ అండ్ మార్కెట్ ఇంటర్మీడియట్స్ విత్ ఏ బెంచ్ మార్క్ దట్ క్యాప్చర్ ద క్యాపిటల్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్. ఇదేంటంటే మన ఇండియన్ యొక్క బ్యాంక్స్ గురించి మొత్తం ట్రాక్ చేసి మనకు ఇస్తుంది. మంచిగా లిక్విడిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది హిస్టారికల్, దీని గ్రాఫ్ అనేది చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది ఏం కథ అనేది. మళ్ళీ ఇది నిఫ్టీది అండి. ఇప్పుడు మన నిఫ్టీ బ్యాంకులో ఉన్న బ్యాంక్స్ అంటే ఈ విధంగా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది 26.68% ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ 18.7%, యాక్సిస్ బ్యాంకు 14.77%. ఈ విధంగా మనము దాంట్లో వెబ్సైట్లో పోతే మీకు కనిపిస్తుందండి. దీని కలర్ని బట్టి ఏవి పాజిటివ్ ఉన్నాయి ఏది నెగిటివ్ అనేది మనము చేయవచ్చు. దాంతోపాటు మనం ఒక వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి. మెయిన్ బ్యాంకు మేజర్ షేర్ హోల్డర్స్ ఉన్నారు కదండి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు 26% ఉంది. దీంట్లో కొంచెం డిక్లైన్ ఉందనుకోండి, మన బ్యాంకు మన మెయిన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా డిక్లైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిక్లైన్ అయ్యి, కోటక్ బ్యాంక్ అయితే ఇవే ఆల్మోస్ట్ 70% దాకా ఉంటాయి. ఈ 4-5 బ్యాంకులే, ఈ ఎస్బీఐ ఒకటి, యాక్సిస్ బ్యాంక్, కోటాక్ ఇది 26, ఇది 44 ప్లస్ 14 58 ప్లస్ 16 64 అండ్ 74. అంటే ఈ 4 బ్యాంక్స్ అండి. ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, యాక్సిస్ బ్యాంకు అండ్ కోటక్ బ్యాంక్, ఇవే 75% బ్యాంక్ నిఫ్టీ మెయిన్ షేర్లో ఇవి పార్ట్నర్ అంటే దాంట్లో లిస్ట్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ 4-5 ఇప్పుడు ఎస్బీఐని కూడా ఒకటి యాడ్ చేసుకోండి, ప్రైవేట్ పబ్లిక్ బ్యాంకు. ఈ 4 బ్యాంకులని యాడ్ చేసుకొని ఒక వాచ్ లిస్ట్లో క్రియేట్ చేసి దాని గ్రాఫ్స్ని అబ్జర్వ్ చేయండి. ఈ 4 బ్యాంకులని మనం ట్రాక్ చేస్తే ఈజీగా మనము బ్యాంక్ నిఫ్టీ అనేది డైలీగా మన దాంట్లో ఆప్షన్స్ ఏ విధంగా ఉందనేది పర్ఫార్మెన్స్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంటాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది దాని యొక్క గైడ్లైన్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. మన వాలెట్ అనేది ఎక్కువ మేజర్గా ఉన్నప్పుడు ఒకటి చేంజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఎక్స్చేంజెస్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంది కంట్రీ ఇండియాలో. ఇది ఆల్మోస్ట్ 2003లో స్టార్ట్ అయిందండి ఇది ఎన్ఎస్సి. దీనికి ఫ్యూచర్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. కొంత డైలీ అమౌంట్ మార్జిన్ కావాలంటే ఆప్షన్స్లోకి వెళ్ళొచ్చు. కానీ ఆప్షన్స్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి. అంటే కొంచెం దాంట్లో ఎక్కువ అన్నీ గ్రీక్ వర్డ్స్ ఉంటాయి. గ్రీక్స్కి సంబంధించిన వాలటిలిటీ, ఇంప్లాయిడ్ వాలటిలిటీ, ఇంట్రెన్సిక్ వాల్యూ, తీటా, గామా, వేగా ఇవన్నీ ఉంటాయండి. అవన్నీ తెలుసుకొని అప్పుడు మీరు ఆప్షన్లోకి వెళ్ళడం బెస్ట్. లేదు అంటే మీరు మార్కెట్ పెరుగుతుంది అనుకోండి, కాల్ సైడ్ తీసుకోండి. ఒక 100 రూపీస్ డిఫరెంట్లో మనం నా బేస్ ప్రైస్ కాకుండా దానిపైన ఒక 100 రూపీస్, లేకపోతే కింద దానికి ఒక సిఈ ఆప్షన్ పెట్టండి. మార్కెట్ పడిపోయింది అనుకో పుట్ ఆప్షన్. కానీ ఏంటంటే కొంచెం అబ్జర్వ్ చేసి కొంచెం ఏదన్నా సబ్జెక్టుగా తర్వాత మీరు దాంట్లో చేసుకుంటే మీకు మంచిగా అనేది వస్తుంది సేల్ అనేది. మెయిన్గా అండి ఈ 5 మేజర్ బ్యాంక్స్ ఉన్నాయి కదండి, హెచ్డిఎఫ్సి, కోటక్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, ఈ బ్యాంక్స్ని ట్రాక్ చేస్తూ మనము మన బ్యాంక్ నిఫ్టీ అనేది ట్రేడ్ చేయవచ్చు. ఎందుకంటే చాలా అన్ని కంపెనీస్ని ట్రాక్ చేసే బదులు సింపుల్గా
మనం ఒక ఓన్లీ ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించింది మాత్రమే ట్రాక్ చేస్తే మనకు ఈజీగా మనకు అండర్స్టాండింగ్ అనేది ఈజీగా అవుతుంది. ఆ ఈజీగా మనకు కొంచెం టెక్నికల్గా ఆలోచించి మనము కొంచెం ట్రాక్స్ చార్ట్ అనేది అనలైజ్ చేసి అక్కడ ఉంది రెసిస్టెన్స్, ఎక్కడ సపోర్ట్ ఉంది, ఆ రెసిస్టెన్స్ సపోర్ట్ దగ్గర కొంచెం స్టాప్ లాస్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. లేదంటే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ట్రెండ్ అనేది. ఆ ట్రెండ్ అనేది రివర్స్ కాకుండా అక్కడ రెసిస్టెన్స్ దగ్గర, సపోర్ట్ దగ్గర మనం ఒక స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఏంటంటే ఒకవేళ దాన్ని హై వాల్యూమ్ తోటి రెసిస్టెన్స్ బ్రేక్ అయింది అనుకోండి, పైకి ఇంకా అప్ ట్రెండ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సపోర్ట్ కూడా హై వాల్యూమ్ అంటే చిన్న చిన్న వాల్యూమ్ తోటి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్త చూడాలి. ఒకటేసారి హై వాల్యూమ్ వస్తుంది ఒక్కొక్కసారి, అప్పుడు హై వాల్యూమ్ తోటి వచ్చినప్పుడు మాత్రమే సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా అండి. ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందండి. మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి. మీరు దాంట్లో న్యూస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మేము ప్రీమియం సర్వీస్ కూడా స్టార్ట్ చేసామండి. మన దగ్గర ఎవరైతే డీమ్యాట్ అకౌంట్ ఇస్తారో వాళ్ళకి సొంతగా ట్రేడింగ్ చేసే స్ట్రాటజీస్ నేర్పించడము, బేసిక్ ట్రైనింగ్ అనేది కంప్లీట్గా ఫ్రీ ఇస్తాము. దాంతోపాటు వాళ్ళకు ఒక సపరేట్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి డిస్కషన్ చెప్పి వాళ్ళకు కొన్ని స్ట్రాటజీస్, ఫ్యూచర్స్ అనేది స్ట్రాటజీ, కాల్ ఆప్షన్, మళ్ళీ ఈక్విటీకి సంబంధించిన స్ట్రాటజీ అనేది ఓన్గా నేర్పిస్తాం అనేది వన్ టైం అండి. మీరు లైఫ్ టైం అనేది దాంట్లో నేర్చుకోవచ్చు. ఎటువంటి రుసుము ఉండదండి, ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఏంటంటే మా కింద మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ ప్రకారం మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే మీకు యాడ్ చేస్తాం దాంట్లో గ్రూప్లో. మీరు కంటిన్యూగా మేము డైలీ ఎంత లేదన్నా ఒక 1000 రూపీస్ అనేది గెయిన్ చేయడానికి మేము హెల్ప్ చేస్తామండి. మీరు కరెక్ట్గా రివార్డ్ రేషియో అనేది పాటించాలి. మనీ మేనేజ్మెంట్ అనేది మెయిన్ అండి. రిస్క్ రివార్డ్ కూడా చాలా మెయిన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కలుద్దామండి నెక్స్ట్ వీడియోలో. వెరీ